సీడ్లింగ్స్ బాగా గ్రో అవ్వడానికి అలాగే జర్మినేషన్ బాగా జరగడానికి ఫర్టిలైజర్ వేయొచ్చు. ఒక చిన్న గ్లాస్ తీసుకుంటాము, ప్లాస్టిక్ గ్లాస్. ఆవాలు పిండి అన్నమాట, 1/2 స్పూన్ వేస్తున్నాను. దీంట్లో ఒకటే ఒక్క బనానా పీల్. ఈ పీల్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు చేశారనమాట. ఇది వేసేసి మంచిగా నీళ్లు ఫిల్ చేసేసి దీనికి మూత పెట్టేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టేసేయాలన్నమాట. ఒక నైట్ అంతా పెట్టిన తర్వాత లిక్విడ్ ని ఒక కరపులతోటి మంచి కలిపేసేయాలి. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇది డైరెక్ట్ గా ఇలా వేయకూడదు. ఈ బనానా పీల్ తీసేసేయాలి. ఇది తీసేసి వేరే పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ సాయిల్ లో వేసేసేయాలి, లేకపోతే కంపోస్ట్ లో వేసేసేయాలన్నమాట. ఫర్మెంట్ చేసిన వాటర్ ఉంది కదా, దీంట్లో 1/2 స్పూన్ బెల్లం వేస్తున్నాము. మంచిగా బాగా కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసిన సొల్యూషన్ వచ్చేసి కేవలం 20% వేయాలి. ఫుల్ వాటర్ వేసేసేయాలి. గ్లాస్ అంతా నిండిపోయినంత వరకు వాటర్ వేసేసేయాలి. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి చిన్న చిన్న మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. మంచి రూట్ ఫార్మేషన్ అవుతుంది. డిజీజ్ రెసిస్టెంట్ ఉంటాయి, న్యూట్రియంట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి.